కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, అలైడ్ హెల్త్ కేర్, పారామెడికల్ ఉద్యోగులు ధర్నాకి దిగారు. విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు. 4 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా ఉద్యోగ భద్రత లేదని, వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. చౌక్ లో పెద్ద ఎత్తున ఫార్మసిస్టులు కానీ వీళ్ళందరూ డాక్టర్స్ కి సంబంధించిన మొత్తం స్టాఫ్ నర్సులు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నారు. అసలు పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వీరి డిమాండ్స్ ఏంటి, ప్రధాన డిమాండ్స్ ఏంటి అడుగుదామ్మా. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, అసలు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కారణం ఏంటి? ఇంత మండు టెండర్లో ఈ సమయంలో మేము ఇక్కడ పారామెడికల్ డిపార్ట్మెంటు, స్టాఫ్ నర్సెస్, ఫార్మసిస్టులు, ఎల్టీలు, రేడియోగ్రాఫర్లు మేమందరం పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశం వాళ్ళకి మెయిన్ కారణం ఏమిటాయి అంటే గత కొన్ని సంవత్సరాలుగా మండిపోతున్న మా బాని సంఖ్యలు తెంచుకొని రెగ్యులైజేషన్ చేస్తారని ఆస్టేట్కి వచ్చామండి. మా మెయిన్ ఎజెండా పాయింట్ ఏమైనా ఉంది అంటే రెగ్యులైజేషన్ మాత్రమే. మాకు ఇంకా ఏమొద్దు, రెగ్యులైజేషన్ మాత్రమే. రెగ్యులైజేషన్ చేస్తే ఆటోమేటిక్గా మా హెల్త్ కార్డ్స్ వస్తాయి, మాకు పిఎఫ్లు వస్తాయి, మా ఆరోగ్య పరిస్థితికి మా భరోసా వస్తుంది, మా పిల్లలకి భవిష్యత్తు వస్తుంది. మా పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి ఎటువంటి సపోర్ట్ లేకుండా పనిచేస్తున్న మా పిహెచ్సిల్లో రాత్రిపూట మాకు సెక్యూరిటీ ఉండరండి. పాములు వస్తాయి, దేములు వస్తాయి, ఏగులు వస్తాయి, ప్రతి ఒక్కరిని చంపుకుంటూ తేళ్లు వస్తాయి. ప్రమాదకరమైన జంతువుల మధ్య పనిచేస్తూ ఉంటామండి. అవన్నిటికీ కూడా స్వస్తి పలకడానికి ఇక్కడికి వచ్చామండి. అవన్నీ కూడా గత 20 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి 2005 నుంచి కూడా స్టాఫ్ నర్సెస్ అవనివ్వండి, ఎల్టీలు అవనివ్వండి, రేడియోగ్రాఫర్స్ అవనివ్వండి, వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ బేసిక్ లోనే పనిచేస్తున్నారండి. ఇప్పటికైనా సరైన వేతనాలు ఇవ్వట్లేదా? కాంట్రాక్ట్ కి సంబంధించి 4 months నుంచి శాలరీస్ లేవండి. దేనికని ఎందుకని అడుగుతుంటే నిధి పోర్టల్, ప్రభుత్వ నిధి పోర్టల్ ఇంకా మీ డీటెయిల్స్ అయినా అప్లోడ్ అవ్వలేదని చెప్తున్నారండి. సిహెచ్సిలో, ఏహెచ్సిలో 1 నెల జీతం వేశారు. మిగతా పిహెచ్సిలో అయితే ఇప్పుడు 4 నెలల నుంచి ఇప్పటివరకు నిధి పోర్టల్ అప్లోడ్ అవ్వలేదండి. ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ అని ప్రవేశపెట్టారండి. దాని నుంచి జీతాలు వచ్చేవి. మధ్యలో మళ్ళీ ప్రభుత్వం వారు పోర్టల్ డిపార్ట్మెంట్ అని చెప్పి స్టార్ట్ చేశారండి. ఈ పోర్టల్ డిపార్ట్మెంట్ అనేది ఏంటంటే పని చేసుకుంటూ దాన్ని కంటిన్యూ చేసుకుని ప్రాసెస్ చేయాలండి. మేము పని చేస్తున్నాం, మేము ఏమైనా వాళ్ళ జీతాలు అడగట్లేదు కదా సార్. మేము పని చేస్తున్న మా జీతాలు మేము అడుగుతున్నాం. మేము పని చేసిన డబ్బులు అడుగుతున్నాం. ఒక కూలి పని చేస్తే కూలి పని అడగండి. అలాగే మా జీతాలు మేము అడుగుతాం. మేము పని చేసి ఉన్న జీతాలు అడుగుతున్నామండి. అది కూడా ఒక 4 నెలల నుంచి ఎలా పెడితే మా పిల్లలకి ఏం పెట్టి మేము పోషించుకోవాలండి? స్కూల్కి ఎలా జాయిన్ చేసుకోవాలి సార్? అంటే 4 నెలల నుండి జీతాలు రాకపోయినా మీరు ఇప్పుడు బయటకు రావడానికి కారణం ఏంటి? ఇన్ని రోజులు ఏం చేశారు? ఇప్పటిదాకా చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నామండి. ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చేస్తుందని చెప్పుకుంటూ వస్తుంటే వచ్చే నెల చేస్తాను చూసుకుంటూ వచ్చామండి. ఇంకా బిల్స్ పెడతారు కదా, ఇంకా మేము తట్టుకోలేక ఇప్పుడు బయటకు వచ్చామండి. మొత్తం ఆల్ పారామెడికల్ స్టాఫ్ అండి జేఏసీ కింద ఫామ్ అయ్యి మేము కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా కూడా అండి మేము ప్రతి అధికారికి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ప్రతి అధికారికి అసలు చిన్న పెద్దని తేడా లేకుండా ఇక్కడ కూడా చాలాసార్లు మేము ధర్నాలు చేసామండి. అయినా సరే ప్రభుత్వం కానీ అధికారులు కానీ అసలు మేము ఉద్యోగస్తులుగా కూడా భావించట్లేదు. అసలు మేము కనీసం మేము ఎన్నో డిగ్రీలు చేసామండి. ఇంతవరకు వచ్చామంటే ఎంతో కష్టపడి చదువుకుని ఇంతవరకు వచ్చాం. అక్కడ పోరాడి ఇక్కడికి వచ్చి అమ్మయ్య అనుకునే సమయానికి మేము కష్టపడుతున్న దాన్ని కూడా వేతనాలు ఆఫ్ చేశారు. వేతనం కష్టపడిన వారికి వెంటనే జీతాలు అన్నది చెల్లించాలి, అది ఫస్ట్ అండి. కానీ అది చెల్లించకుండా మమ్మల్ని 4 నెలలుగా పస్తులు ఉంచారండి. అయినా సరే మేము ఎవరిని మీ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చామంటే మేమంటూ ఉన్నామండి. అయ్యా మమ్మల్ని గుర్తించండి, మా సమస్యలు కూడా మీ సమస్యలుగా మీరు భావించండి. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. మీరు చెప్తున్న ప్రతి అనేది మేము చేస్తున్నాం కదా, మరి మాకు అవసరమైంది మీరు ఎందుకు గుర్తించట్లేదు? మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించమని మా డిమాండ్. చూసారు కదా, బీఎస్సీ, ఎంఎస్సీ అంటూ పెద్ద చదువులు చదివిన వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు మీద ధర్నాకు దిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం పారామెడికల్ స్టాఫ్ అని చెప్తున్నారు. అయితే 4 నెలల నుండి దాదాపు 4 నెలల నుండి జీతాలు లేవు. వారి ఇంట్లో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా జరుగుతుంది కూడా. అయితే వారి ఆవేదనకు సంబంధించి మనం ఇప్పుడే వాయిస్లో కూడా చెప్పారు. పూర్తిగా 4 నెలల నుండి జీతాలు లేకపోయినా ప్రమాదకరమైన ఉద్యోగాలైనా చేస్తున్నాము. కాంట్రాక్ట్ సంఖ్యలను తెంచుకొని వాళ్ళనైతే పర్మనెంట్ చేయాలని కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో బిందు.